హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ శుభవార్త. అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులనైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో మనకి క్లియర్గా 4687 మినీ అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి మినీ సెంటర్లని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మినీ అంగన్వాడీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ అంగన్వాడీలుగా వారికి శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇప్పటి నుండి వారికి మెయిన్ అంగన్వాడీ జీతాలే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మినీ అంగన్వాడీ అంటే కేవలం మినీ అంగన్వాడీ టీచర్ మాత్రమే ఉంటారు కాబట్టి వీటిని మెయిన్ అంగన్వాడీ కన్వర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ హెల్పర్ అవకాశం అయితే ఉంది. హెల్పర్ పోస్ట్ అయితే అవసరం ఉంటుంది కాబట్టి ఈ 4687 మంది హెల్పర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియకి సంబంధించిన ఉత్తర్వులనైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధిత శాఖ ఏదైతే ఉంటుందో ఆ శాఖకి అనుమతినిస్తూ ఉత్తర్వులనైతే జారీ చేసింది. కాబట్టి ఈ త్వరలోనే ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ తేదీలు అయితే ఖరారు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నేను ఉత్తర్వులకి సంబంధించినటువంటి దానిని కూడా చూపిస్తున్నాను. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. ఈ విధంగా ఉత్తర్వులనైతే రిలీజ్ చేయడం జరిగింది. సో డేట్స్ రాగానే నేను మీకు మళ్ళీ మరొక వీడియోతో కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఈ యొక్క ఉత్తర్వుల కాపీ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు ఈ కాపీ అనేది కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు కావలసినటువంటి ధృవపత్రాలు ఏమిటి అంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు దరఖాస్తు ఫారం ఉంటుంది. ఆ ఫారంతో పాటు గెజిటెడ్ అధికారిచే ఇక్కడ గ్రీన్ ఇంక్ పెన్తో సైన్ చేసేటటువంటి వారు ఉంటారు కదా, గెజిటెడ్ ఆఫీసర్చే మీరు ధృవీకరణ చేసి జతపరచవలసినవి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే నివాసం స్థానికురాలై ఉండాలి. నేటివిటీ సర్టిఫికెట్ లేదా రెసిడెన్స్ లేదా ఆధారు మొదలగునవి మీ యొక్క స్థానికతని నిరూపిస్తాయి కాబట్టి తప్పనిసరిగా జతపరచవలసి ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణత ఇక్కడ మనకి క్లియర్గా 10వ తరగతి వాళ్ళకే ఈ యొక్క హెల్పర్కి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు జతపరచాలి. పుట్టిన తేదీ వయసు నిర్ధారణకి మీరు మీ యొక్క బర్త్ సర్టిఫికెట్ ఆర్ 10th మెమోలో కూడా పుట్టిన తేదీ ఉంటుంది కాబట్టి అదైనా కూడా జతపరచవచ్చు. కులము ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్టయితే తహసీల్దార్ ధృవీకరించినటువంటి ధృవపత్రాన్ని జతపరచాలి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్టయితే వికలాంగత్వంకి సంబంధించిన సదరణం సర్టిఫికెట్ అనేది కూడా జతపరచవలసి ఉంటుంది. 6వది మీ యొక్క లేటెస్ట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ యొక్క దరఖాస్తు ఫారంపై సూచించిన ప్రదేశంలో మీరు దీన్ని అంటించవలసి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించిన డేట్ రాగానే నేను మీకు మరలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.